అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు అండ్ ముస్లిమ్స్ ఉన్నారు, పలు రకాల మతాల వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ముఖ్యంగా ఈ మూడు మతాల వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు అన్న ఉద్దేశంలో చెప్తున్నాను. బట్ క్రిస్టియానిటీకి సంబంధించి ఏది వచ్చినా సరే ఎక్కువగా స్పందించే హిందువులు ఉన్నారు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ క్రిస్టియానిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వర్గానికి సంబంధించింది ఏంటి అన్న పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి జాన్ పాల్ గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మనం ఎవరి దగ్గరైనా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని మనకి అరే నేను చెప్పుకుంటే వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఏదైనా అనుకుంటారేమో, రివర్స్లో నన్ను ఏమైనా తిడతారేమో అనుకొని ప్రాబ్లమ్స్ని వాళ్ళ మనసులోనే ఉంచుకొని చాలా ప్రెషర్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చర్చిలలో పాస్టర్లకి ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు, సింగిల్గా వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. కొన్ని మూవీలలో కూడా చూపించారు, పాస్టర్ నేను ఇలా చెడ్డ పనే, అది దుర్మార్గమైన పని అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అట్లా ఉంటుందా అంటే? అట్లా ఉండేది ఆర్సీఎంలో ఉంటుంది. ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ మిషన్లో వీళ్ళు చేసిన పాపాన్ని వెళ్ళి పాస్టర్ చెవిలో చెప్తారు. అటువైపు పాస్టర్ ఉంటాడు, విండో ఉంటుంది, ఒక తెర ఉంటుంది, ఎవరు ఏంటి అనేది తెలియకుండా ఇటువైపు చెప్తారు కదా, నా పేరు జాను, నా పేరు మార్కు, మాథ్యూ అని చెప్పి. మరి ఈ తెరలు ఇవన్నీ ఎందుకు అంటే మేము చెప్తున్నది దేవుడికి అనే ఒక భ్రమ సృష్టించడానికి. ఓకే, అలా ఆయన చెవిలో చెప్పుకునేటువంటి పద్ధతి ఆర్సీఎంలో ఉంది. అందుకే దాన్ని మనం కల్ట్ అని పిలిచాం. అయినా మన పాపాలని పక్కన వాళ్ళతో చెప్పాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే ఎవరు మంచోళ్ళు లేరు ఇక్కడ. ఇప్పుడు నేను వచ్చి లక్ష్మి నా పాప మీద అని చెప్పడానికి మీరు మంచోళ్ళు కాదు కదా. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. అందరం అదే పడవలో ఉన్నాం, మునిగితే అందరం పోతాము. కాకపోతే పై అంతస్తులో ఉండేవాడు కొంచెం ఆలస్యంగా పోతాడు, కింద అంతస్తులో ఉండేవాడు త్వరగా పోతాడు. పోవడం అయితే పక్కా కదా. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపులమే. అయితే నావి మీకు తెలియదు కాబట్టి, మీవి నాకు తెలియదు కాబట్టి ఇద్దరం పెద్ద మనుషులు లెక్క బయట తిరుగుతున్నాం. తెలిసినది ఇలాంటోడా అని అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నేను వెళ్ళి ఇంకొకరికి పాపాలు చెప్పడం అనేంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నేను వెళ్ళి చెప్పాల్సింది ఎవరితో అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాత్రమే. ఆయనే నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆయనకి నా పాపాలు చెప్పుకోవడం ఇది తెలివైన పని. అలా కాకుండా నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు నాకంటే ఇంకా చెడ్డోళ్ళేమో నాకు తెలియదు కదా. కాబట్టి ఇది తప్పు. ఒక కుంటోడు ఇంకో కుంటోడు సహాయం తీసుకుంటే ఎలాగుంటుంది, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడు సహాయం తీసుకుంటే ఎలాగుంటుంది, దారుణంగా ఉంటుంది కదా. కాబట్టి ఎవరు సహాయం తీసుకోవాలి? ఒక కుంటోడు కాళ్ళు బాగుండేటువంటి వ్యక్తి సహాయం తీసుకుంటే మర్యాద ఉంటుంది, ఒక గుడ్డోడు ఇంకో కళ్ళు బాగుండే వ్యక్తి సహాయం తీసుకుంటే బాగుంటుంది. అందరూ గుడ్డలమైనప్పుడు అందరం గుడ్డలమే ఒక సాయం ఎవరు తీసుకుంటే అందరం వెళ్ళి గుంట్లో పడతాం కదా. కాబట్టి మన పాపాలు ఇంకో మనిషితో ఎప్పుడు ఒప్పుకోకూడదు. అయితే ఒకవేళ నేను నీకు ఏదైనా తప్పు చేశాను, నీ విషయంలో పొరపాటు చేశాను, అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగచ్చు. లక్ష్మి ఇలా నేను రూడ్గా బిహేవ్ చేశాను, క్షమించు అని మీ క్షమాపణ వేడొచ్చు. కానీ నా పాపాన్ని మీరు క్షమించేంత స్థితిలో లేరు. పాపాన్ని మీ దగ్గర ఒప్పుకోను, ప్రభు నేను లక్ష్మితో రూడ్గా బిహేవ్ చేశాను, నన్ను క్షమించని ఆయన క్షమాపణ అడుగుతాను. కానీ మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను, ఇది పర్సనల్ లెవెల్లో, ఇది అల్టిమేట్ కాదు. దేవునితో ఒప్పుకునేటివి దేవునితో ఒప్పుకోవాలి. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, బ్రదర్ మీకు 10,000 మోసం చేశాను, క్షమించండి బ్రదర్, ఇది వేరు. ఓకే, ఇది వేరు. కానీ పాస్టర్ చెవిలోకి వెళ్ళి పాపాలు చెప్పడం, ఇంత మించిన బుద్ధిహీనత, మూర్ఖత్వం, అజ్ఞానం ఇంకోటి లేదు. అంటే పాస్టర్ అంటే లైక్ ఇప్పుడు యేసుక్రీస్తుకి ఒక నీడ లెక్క, లైక్ ఆయన గురించి చెప్పడం కానీ, ఆయన గురించి ప్రచారం చేయడం కానీ, సో వీళ్ళే ఉండి చెప్తూ ఉంటారు కదా. మరి వాళ్ళ చెవుల్లో చెప్తే లైక్ ఇప్పుడు నేను కంపేర్ చేయట్లేదు కానీ ఇప్పుడు మాకు పూజారులు ఎలా అయితే ఉంటారో ఆ విధంగానే ఇప్పుడు పాస్టర్లు అంటూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తే తప్పేంటి అనే థాట్లోనే ఉన్నాను నేను, ఆర్సీఎం థాట్లోనే ఉన్నాను. చెప్తాను. ఒక వ్యక్తి జీవితం మీద విరక్తి వచ్చిందంట. జీవితం మీద విరక్తి వచ్చి ఇంతవరకు చాలా పాపాలు చేశాను, తప్పులు చేశాను, ఇప్పుడు ఆ పాపాలు కడుక్కుందాం, కొంచెం పుణ్యం సంపాదించుకుందామని తనకున్నటువంటి ఆస్తినంతా అమ్మేసి దాన్నంతా ఒక మూటలో కట్టి, అప్పట్లో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉండేవి, అలా మూటలో మూటలో కట్టి, ఓకే ఈ ఆస్తి అంతా నాకెందుకు, ఓకే ఈ ఆస్తినంతా తీసుకుని వెళ్ళి ఆ ఊరు చివర ఒక సాధువు కూర్చోన్నాడు. ఆయన జీవితాన్ని అవపోసం పట్టినవాడు, బాగా తెలుసుకున్నవాడు, ఈ సంసార బంధాల నుంచి బయటకు వచ్చినవాడు. ఆయన 10 మందికి మంచి మాటలు చెప్తున్నాడు, రోజు వచ్చినప్పుడు సూక్తులు చెప్తున్నాడు, జీవితాలు పరిష్కరిస్తున్నాడు కదా. ఆయన చేతులు పెడితే ఆయన 10 మందికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పంచుతాడు, అలా నా పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని అనుకున్నాడంట. ధనాన్ని అనుకుని వచ్చి ఆయన ఆ గురువు గారు చేతులు దాపండి అంటే చేతులు దాపాడు. ఇలా
ఆయన చేతిలో పెట్టి, గురువు గారు ఇవన్నీ బంగారు నాణ్యాలు, నాకు జీవితం మీద విరక్తి వచ్చింది, నేను చేసిన పాపాలు నాకు గుర్తొచ్చాయి, కాబట్టి ఈ ఆస్తినంతటిని మీ చేతిలో పెడుతున్నా, ఎవరికి అవసరం ఉంటే మీరు వాటిని పంచిపెట్టండి, మీకు నాకంటే బాగా తెలుసు కదా, మీరు నాకంటే ఉత్తములు గొప్పవాళ్ళు కదా అని చెప్పి గురువుగారు నన్ను ఆశీర్వదించండి నా కాళ్ళ మీద పడి కళ్ళు మూసుకున్నాడంట. ఆయన కళ్ళు తెరిచేటప్పుడు గురువుగారు లేరంట. గురువుగారు పరిగెడుతున్నారు, అలా గురువుగారు అల్లం దూరంలో పరిగెడుతున్నారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, వీడికి సంపాదించడం తెలియక సాధు వేషం వేశాడు, బ్రతకడం తెలియక సాధు వేషం వేసి 4 మంచి మాటలు చెప్తున్నాడు. కానీ రియాలిటీకి వీడికి వనరులు చేకూరితే వీడికి మించిన పాపి లేడు, వీడికి మించిన దుర్మార్గులు లేడు. అంటే వీడు లేచేటప్పటికి మైండ్ మారుతుందేమో కాబట్టి ఇప్పుడే పరిగెడదామని పరిగెడుతున్నాడు. లేచేటప్పటికి ఇప్పుడున్న మైండ్ లేకపోతే మళ్ళీ డబ్బు అడిగితే, కాబట్టి ఈ డబ్బుని పక్కన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నా చేతిలో పడింది కదా, వీడు పరిగెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆస్తినంతా అమ్మి తీసుకుని వచ్చి చేతిలో పెట్టినటువంటి వీడు పాప, లేకపోతే అంతవరకు మంచోడుగా బిల్డప్ ఇచ్చి ఇప్పుడు పరిగెడుతున్నట్టు వీడు పెద్ద పాప మీ దృష్టిలో? పరిగెడుతున్నవాడే. కాబట్టి ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చి మీరు పాస్టర్ అనుకోండి, బ్రదర్ మీరు పాస్టర్ కదా, నేను పలానా తప్పు చేశానని నేను మీతో చెప్తున్నాను అనుకోండి, నేను చేసిన తప్పు చిన్నదై ఉంటుంది, కానీ మీరు పాస్టర్ రూపంలో ఉండి చేస్తున్నది నాకంటే 100 రెట్లు పెద్దదై ఉంటుంది, అది నాకు తెలియదు. అంతే కదా, ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ అవకాశం రావడమే వ్యత్యాసం మీకు నాకు. మీకు అవకాశం లేదు కాబట్టి మీరు మంచోళ్ళుగా ఉన్నారు, నాకు అవకాశం ఉంది కాబట్టి నేను బయటపడ్డాను. మీకు అవకాశం వచ్చినా బయటపడతారు, నాకు అవకాశం వచ్చినా బయటపడతాం. అయితే కొంతమందికి అవకాశాలు రాక మంచోళ్ళుగా మిగిలిపోతారు, కొంతమందికి అవకాశాలు వచ్చి బయటపడతారు. వీళ్ళిద్దరు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు మంచోళ్ళు? ఇద్దరు చెడ్డోళ్ళే. కాకపోతే వీడికి అవకాశం వచ్చింది, బయటపడ్డాడు. వీడికి అవకాశం రాలే, బయటపడలే. అంతెందుకు, మనం అడవిలోకి వెళ్ళి ప్రతి రాయి వెత్తి ప్రతి తుప్పను కలిగి పెట్టి పాములు చంపం. ఎందుకు చంపం? మంచి పాములనా? కాదు, మనకి హాని తలపెట్టలేవు, అవి మనల్ని కాటేయలేదు కాబట్టి, మన ఇంట్లోకి రాలేదు కాబట్టి. వన్స్ మన ఇంట్లో చొరబడ్డాయనుకో అప్పుడు కొట్టి చంపేస్తాం వాటిని, ఎక్కడ మనకి ప్రమాదం కదా. ఇది కరిచిందని చెడ్డ పాము, అది కరవలేదని మంచి పాము అని అంటామా? పామే అయితే అది మన జోలికి రాలే కాబట్టి వదిలిపెట్టేసాం. ఇది మన జోలికి వచ్చింది కాబట్టి కొట్టి చంపేస్తాం. ఇక నేనేం చెప్తున్నానంటే, పాము అయినా ఒకనొక దశలో మంచిగా బిహేవ్ చేస్తుందేమో, కానీ మనిషి మాత్రం, పాము 2 కప్పలు తినేసింది అనుకోండి, అప్పుడు దాని మూతి దగ్గర పడుకున్నా ఏమంది? ఆల్రెడీ ఉంటుంది కదా స్టఫ్ లోపల, కాబట్టి ఏమంది? అది నిద్రపోతుంటుంది. పాము అయినా కొన్ని సందర్భాల్లో కాటేయకుండా వదిలిపెడుతుందేమో, కానీ మనం పడుకొని నిద్రపోతున్నప్పుడు పాము వచ్చి పక్కకు వచ్చేది అనుకోండి, కరవదాం, మన పక్కనే చుట్టుకుని పడుకుంటుంది. ఇదేదో ఒక పొద లాంటిది అనుకోని మనం కదిలి దాని మీద చేసినప్పుడే కరుస్తుంది అది. కానీ మనిషి మాత్రం మంచోడు కాడు, అస్సలు ఎవడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే కొంతమందికి అవకాశం వచ్చి బయటపడతాడు అంతే, కొంతమందికి అవకాశం రాక మంచోళ్ళు లెక్క కటింగ్ ఇస్తూ ఉంటారు అంతే. జాన్ పాల్ గారు మంచోళ్ళ, నేను అసలు మంచోని కాదు. మీరు కనీసం ఇమాజినేషన్ కూడా చేయరు ఇలాంటోడా అని, అలా అంటోండి నేను. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనలో పాపాలు ఒప్పుకొని ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. నేను జూలో ఉంచబడిన సింహాన్ని, యేసు ప్రభు అనే ఆ కడ్డీల వెనకాల ఉన్నాను కాబట్టి మీరు నన్ను చూడడానికో సెల్ఫీ తీసుకోవడానికి పనికి వస్తున్నాం, అంతేగాని నేను మంచి సింహాన్ని ఏం కాదు. ఒక్కసారి యేసు ప్రభుని ఈ ఫెన్సింగ్ని ఈ కంచెను తీసివేశారనుకోండి, నా ఒరిజినల్ క్యారెక్టర్ అంత కిరాతకంగా అంత దారుణంగా ఉంటుంది. సో మీ మీద ఎవరైతే నెగటివ్గా ఉన్నారో వాళ్ళందరినీ అంటే చంపుతాను కొడతానని కాదు, వాళ్ళకి మించిన పనికిరాను అని నేను చెప్తున్నా. కాకపోతే యేసు ప్రభు అనే ఫెన్సింగ్ లోపల ఉన్నాను కాబట్టి, యేసు ప్రభు చెప్పినట్టుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఈరోజు నాతో సమాజానికి ప్రమాదం లేదు, హాని లేదు. ఓకే మంచోడే అని అనుకున్నాను. బేసిక్గా మంచోడేం కాదు, నేచర్ పరంగా మంచోడేం కాదు. వన్స్ యేసు ప్రభు అనే ఫెన్సింగ్ను తీసివేస్తే అప్పుడు నేనేంటో ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్పింది. అందరూ చెడిపోయిన వాళ్ళమే. మీరు ఎలా ఆలోచిస్తారో నేను కూడా అలాగే ఆలోచిస్తాను. కాకపోతే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, లిమిట్స్ అంతే. కాబట్టి ఇప్పుడు నువ్వు మంచోడు చెడ్డాడు అంటే అసలు మంచోడిని అని చెప్పడం అంతమించిన పాపం ఇంకోటి లేదు.